ఆఫ్ ఎయిర్ వాయిడ్స్ అనేది 0% ఉండొచ్చు. అలాగే అంటే ఉండొచ్చు, కానీ 100 మాత్రం కావడానికి లేదు. 100% అయితే మాత్రం అవ్వదు. ఎందుకు 100% కంటే ఎక్కువ అవ్వదు? ఎయిర్ వాయిడ్స్ ఎందుకు 100% అవ్వదు మనకి? 100 ఎయిర్ వాయిడ్స్ గనక 100% ఎయిర్ వాయిడ్స్ గనక ఉండడానికి అవకాశం ఉంటుందా? ఉండదు సార్. ఉండదు సార్. అసలు 100% ఎయిర్ వాయిడ్స్ అనేది ఉండవు. 100% ఎయిర్ వాయిడ్స్ ఉంటే మరి ఇంకా ఈ వాల్యూమ్ ఆఫ్ సాలిడ్స్ ఎక్కడ ఉన్నాయి? అవి ఉండవు కదా. సో ఈ కండిషన్ లో ఎలా కావద్దు. సో దట్ ఇప్పుడు దీనికి పర్సెంటేజ్ ఆఫ్ ఎయిర్ వాయిడ్స్ అనేది దీని ఒక రేంజ్ కనుక మనం చూస్తే 0 <= A <= 100 ఈక్వల్ టు లేదు <=100. ఎందుకంటే 100 కంటే తక్కువ ఉంటుంది కానీ ఈక్వల్ అయితే మాత్రం కాదు. ఈక్వల్ అయితే మాత్రం మనకి కాదు. రైట్. నౌ స్పెసిఫిక్ గ్రావిటీ. Specific gravity. దీన్ని మనం జీతో ఇండికేట్ చేస్తాం. జీ స్పెసిఫిక్ గ్రావిటీ. So specific gravity G equals to unit weight of soil mass of given volume by unit weight of water of same value. Unit weight of water of same value. దీన్ని మనం స్పెసిఫిక్ గ్రావిటీ అంటాం. స్పెసిఫిక్ గ్రావిటీ. సో స్పెసిఫిక్ గ్రావిటీ G equals to దీన్ని గామా బి బై గామా డబ్ల్యూ గా ఇండికేట్ చేస్తాం. సో యూనిట్ వెయిట్ ఆఫ్ సాయిల్ మాస్ ఆఫ్ గివెన్ నెంబర్ గామా బి బై యూనిట్ వెయిట్ ఆఫ్ వాటర్ ఆఫ్ సేమ్ వాల్యూమ్ గామా డబ్ల్యూ. మనకి స్పెసిఫిక్ గ్రావిటీ అనేది మనకి సైన్స్ లో ఇంతకుముందు చదివి ఉన్నాం. స్పెసిఫిక్ గ్రావిటీ అనేది ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా మనకి ఉంటుంది. స్పెసిఫిక్ గ్రావిటీ వాటర్ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ అనేది 1. వాటర్ కి స్పెసిఫిక్ గ్రావిటీ వాల్యూ ఎంత? 1. కిరోసిన్ కి ఎంత స్పెసిఫిక్ గ్రావిటీ? KEROSIN. కిరోసిన్ కి స్పెసిఫిక్ గ్రావిటీ వాల్యూ 0.92, 0.95. coarse grained soil దీనికి స్పెసిఫిక్ గ్రావిటీ 2.30 to 2.95. fine grained soils కి స్పెసిఫిక్ గ్రావిటీ వాల్యూ 2.95 కాదు 85, 2.30 to 2.95. 2.30 to 2.95 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 to 2
సార్ రేపు మీటింగ్ పోస్ట్పోన్ అయిందండి. సరే సార్ ఓకే. ఎప్పుడు సార్? ఇది పోస్ట్పోన్ రేపు క్యాన్సిల్ అయింది. రైట్ సార్, ఓకే సార్.